BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. జగన్మోహన్ రెడ్డి మొన్న అచ్యుతాపురంలో జరిగిన ఆ ఘటన బాధితులను పరామర్శించడానికి ఈరోజు ఆయన హాస్పిటల్కి వెళ్ళారు, పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళారు, పరామర్శించారు, మీడియాతో మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత మాట్లాడిందే కాస్త చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే 2023లోనే థర్డ్ పార్టీ వాళ్ళు ఆడిట్ చేసి ఇందులో ప్రమాదాలకు సంబంధించి జరిగే అవకాశం ఉంది, చర్యలు తీసుకోవాలని నివేదికలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నది ఏంటి? థర్డ్ పార్టీ ఇచ్చినటువంటి నివేదికలు అమలు చేయడంలో, వాటిని మానిటర్ చేయడంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం విఫలమయ్యింది అనే అంశాన్ని ఆయన తెర మీదకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత పరిహారం విషయంలో కూడా అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు LG పాలిమర్స్లో జరిగినటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ అంశాలన్నీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చెయ్యకపోతే నేను మళ్ళీ వస్తాను, నేను దగ్గరుండి చేయిస్తాను అని అంటూ మాట్లాడుతూ వచ్చి కొన్ని అంశాలని అక్కడ ఉన్నటువంటి ప్రమాదం గురించి మాట్లాడుతూనే ఆయన మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. చంద్రబాబు ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయాను. ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ప్రభుత్వం బాధ్యత వ్యవహరించాలి, పరిశ్రమలపై పర్యవేక్షణ ఉంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదు అని అంటూ మాట్లాడుతూ మళ్ళీ రెడ్ బుక్ మీదకి వెళ్ళిపోయారు. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే మొదట ప్రస్తావించుకున్నది 2023లో అక్కడ సేఫ్టీ ఆడిట్ చేసి ఇచ్చినటువంటి నివేదికలు వీళ్ళు అమలు చేయాల. ఇప్పుడు మాత్రం ఈ వచ్చినటువంటి ప్రభుత్వం 2.5 నెలల్లో నివేదికలు మానిటర్ చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది. మనతో డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. మాట్లాడదాం నిన్న మొన్న ఈరోజు జరిగినటువంటి పరిణామాల మీద. సార్ నమస్కారం, వెల్కమ్. నమస్తే. నేను కాస్త ఉపోద్ఘాతం ఎక్కువ చెప్పినట్టున్నాను. అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత అవసరం. ఎగ్జాక్ట్లీ. నిన్న వరకు జరిగిన చర్చ అంతా వేరు. థర్డ్ పార్టీ చేసినటువంటి నివేదికల్లో ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది, పైప్ లైన్లు వీక్ ఉన్నాయి, వాటిని సెట్ చేసుకోవాలా, తుప్పుపట్టి ఉన్నాయి, సెట్ చేసుకోవాలా పైప్ లైన్, సాల్వెంట్ వెళ్ళేటువంటి పైప్ లైను అని చెప్పేటువంటిది నిన్న నివేదికల్లో చర్చించుకున్నటువంటిది. కానీ అప్పుడు చర్యలు లేవు. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీరు మానిటర్ చేయలేదు అని అంటాడు. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ట్రాజడీ, ఆ న్యూక్లియర్ రియాక్టర్, ఆ రియాక్టర్ పేలుడు, ఇవి 80 రోజుల చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమా, 1800 రోజుల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమా? బాగా చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు కాలేదు కదా. 3 నెలల్లో ఈ వైఫల్యం ఆయన నెత్తి మీద వేసే దిశగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం. నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్ గురించి కూడా మీరు చెప్పారు, శవాలపై పైసలు ఏరుకోవద్దని ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఇది బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్కి. ఇది ట్రాజడీ, విషాదం. మీరు అక్కడికి వచ్చారు, వాళ్ళకి భరోసా ఇవ్వండి, ప్రభుత్వాన్ని స్పీడ్ చేయమని అడగండి, మీ పార్టీ తరపున ఏదన్నా వాళ్ళని ఆదుకోండి. ఇంకా మీలో ఏదన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న ఆ ఎంపతి, ఆ రెస్పాన్సిబిలిటీ నిజంగా ఉంటే తను చేయాల్సింది అది చేయకపోగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో నేను ఒక కమిటీ వేశాను, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అందులో ఉన్నటువంటి ఆ సంస్కరణలు అంటారు, ఇంప్లిమెంట్ చేశారా? వెరీ నెక్స్ట్ క్వశ్చన్ ఆయనకే వచ్చేది ఏంటంటే, నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయన ఇచ్చినటువంటి సిఫారసులు మీరు ఎందుకు అమలు చేయలేదని అడుగుతారు. తనే ఏమన్నారు, అదేదో సెల్ఫ్ రిపోర్ట్లు ఇవ్వాలా, సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ పరిశ్రమలు. ఇప్పుడు ఇప్పుడు 300 కంపెనీలు ఉన్నాయండి. ఏది ఒక రెడ్ లిస్ట్లోనే ఉన్నాయి. అటు పరవాడ సెజ్ కావచ్చు, ఇటు అచ్యుతాపురం సెజ్ కావచ్చు. 208 కంపెనీల్లో 208 రెడ్ జోన్లో ఉన్నప్పుడు మీరు సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నాయి ఎన్ని కంపెనీలు ఇచ్చాయి? సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టులు తీసుకోమని చెప్పి నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ ఎన్నేళ్ళయింది? మరి మీరు రిపోర్ట్లు ఎన్ని వచ్చాయి? వచ్చిన రిపోర్ట్ల మీద థర్డ్ పార్టీ వాల్యుయేషన్ చేయించాలన్నాడు. అక్కడే అసలు మతలబ్. థర్డ్ పార్టీ ఏం చేసింది?
థర్డ్ పార్టీ వసూలు చేసుకుంది అంటున్నారు. పార్టీ చేసి వసూళ్ళు వాళ్ళు చేసుకున్నారా, వీళ్ళకి ఇచ్చారా వసూలు చేసి? అదే ఇప్పుడు ఏది లోతైన దర్యాప్తు అంటే ఇవన్నీ లోతైన దర్యాప్తు జరపాలా. మరో బ్లండర్, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఎల్జీ పాలిమర్స్ అన్నాడు. ఎల్జీ పాలిమర్స్ గురించి ఆయన ఎత్తితే వెరీ నెక్స్ట్ మనకు గుర్తొచ్చేది రంగనాయకమ్మ. మనం చూసాము ఆమె ఏదో పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని ఆమెను ఎంత టార్చర్ పెట్టారండి. రంగనాయకమ్మ వృద్ధురాలు, గుంటూరులో అదేదో హోటల్ నడుపుకునేటటువంటి శంకర్ విలాస్ మామూలు టార్చర్. ఆ వయసులో ఆమెను సిఐడి కార్యాలయానికి పిలిపించి ఆమె అసలు అక్కడ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చి తలదాచుకుందంట. ఎక్కడ? హైదరాబాద్. ఎల్జీ పాలిమర్స్లో నేను అప్పుడు అలా చేశాను, నేను 24 గంటల్లో ₹1 కోటి ఇచ్చానంటాడు. అదొక బ్లండర్. ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడకపోతే ఎలా? ఇప్పుడు నిజాలు మాట్లాడకపోవడం వల్లే ఆయన తల 164 ముక్కలైంది. జనం 164 ముక్కలు చేసిన పరిస్థితి ఏది? నిజం ఇప్పుడన్నా మాట్లాడాలి. ₹1 కోటి పరిహారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 రోజుల తర్వాత ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్లో 5 రోజుల తర్వాత పంపిణీ జరిగింది. ఇవాళ మార్నింగే ఎమ్మెల్యేలు వెళ్ళి ₹1 కోటి చెక్కులు ఇచ్చారు. 24 గంటల లోపే విజయ్ చంద్ర ఎమ్మెల్యే ఆ మృతుల కుటుంబాలకు వెళ్ళి ₹1 కోటి చెక్కులు పంపిణీ మార్నింగ్ చేశారు. అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరలేదు. అంటే ఎంత బ్లండర్స్ అంటే అసలు ఎల్జీ పాలిమర్స్ అది స్టెరైన్ గ్యాస్ లీక్. అక్కడ 3 కిలోమీటర్ల పరిధిలో 300 ppm నుంచి 500 ppm వరకు స్టెరైన్ స్ప్రెడ్ అయింది అప్పుడు ఆ ఇన్సిడెంట్లో. మొత్తం 5 గ్రామాలు ఏమో ఎఫెక్ట్ అయ్యాను. 15,000 జనాభా ఎఫెక్ట్ అయిన పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు? అక్కడ వాటన్నిటిని టెస్ట్ చేయించాల. గాలి, నీరు ఎంతెంత ఉంది, ఆ కారకాలు ఏ శాతం ఉన్నాయి చేయించారా? అతను ఏమన్నాడు? అక్కడ 6 నెలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానన్నాడు. ఎల్జీ పాలిమర్స్ బాధితుల కోసం 324 మంది అస్వస్థత పాలయ్యారు. 14 మంది చనిపోయారు. అందులో వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానన్న పెద్ద మనిషి అక్కడ ఒక ప్రైమరీ స్కూల్లో ఒక హాస్పిటల్ ఏదో నడిపి 8 నెలల్లో మూసేశారు. వైఎస్ఆర్ ఆరోగ్య పరిరక్షణ కార్డు అని ఇచ్చాడు వాళ్ళందరికీ. ఎవరికి? 15,000 మందికి వైఎస్ఆర్ ఆరోగ్య పరిరక్షణ కార్డు. ఆ కార్డు తీసుకుని వెళ్తే అసలు వైద్యం జరిగిందా? కార్డు మీద బాధితుడి పేరు లేదు, ఇచ్చిన కార్డు మీద. నిన్న కూడా ఇవాళ కూడా ఏమంటాడు? ఆరోగ్యశ్రీ అన్నాడు. మళ్ళా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ అంటాడు. షర్మిల సొంత చెల్లి నిన్న తిట్టింది. ఏమని? ఆరోగ్యశ్రీ బిల్లులు 11 నెలలు పెండింగ్ ఉన్నాయన్నాయి. నువ్వు ఎత్తబాక దాని పేరు. నాన్న స్కీముని నాశనం చేసింది నువ్వు. 11 నెలల పెండింగ్ ఆరోగ్యశ్రీ బిల్లులకి చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధం ఉందా? చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదు కదా. ఇప్పుడు 11 నెలలుగా 1,600 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టి ఆరోగ్యశ్రీ డబ్బులు లేదంటాడు, ఫీజులు డబ్బులు లేదంటాడు, రైతు భరోసా అంటాడు. వెళ్ళింది ఎక్కడికి? పరామర్శకి. హాస్పిటల్కి వెళ్ళి బాధితుల్ని పరామర్శిస్తూ వీటి గురించే మాట్లాడేది. ఇవి మాట్లాడండి. ఎక్కడ మాట్లాడాలి ఇవి? అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఏమో ఆసుపత్రిలో మాట్లాడతాడు, ఆసుపత్రిలో మాట్లాడాల్సిన ఏమో అసెంబ్లీకి అసలు వెళ్ళడు. ఎలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత అబాస్పాలవుతున్నాడు? ఎల్జీ పాలిమర్స్ గురించి ఆయన మాట్లాడంగానే మనకు గుర్తొచ్చేది 143 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ పేరెత్తితే గుర్తొచ్చేది 143 కోట్లు. ఏమయ్యాయి 143 కోట్లు? ఆ కంపెనీ ఎంత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి? బాధితుల్ని ఆదుకోవటం కోసం ఎల్జీ పాలిమర్స్ కంపెనీ దగ్గర మీరు వసూలు చేసింది 143 కోట్లు. వీళ్ళు పరామర్శకు వెళ్ళక ముందే కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు విశాఖపట్నంలో ల్యాండ్ అయితే నేరుగా ఎక్కడికి వెళ్ళాలి? బాధితుల దగ్గరికి వెళ్ళాలి. నేరుగా ఎక్కడికి వెళ్ళాలి? దుర్ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి బాధ్యత. చంద్రబాబు నిన్న వెళ్ళాడు ఎక్కడికి? అచ్యుతాపురం. నేరుగా సీఎం ఎక్కడికి వెళ్ళారు? బాధితుల దగ్గరికి వెళ్ళారు, పరామర్శించారు. వెరీ నెక్స్ట్ దుర్ఘటన ప్రదేశానికి వెళ్ళాడు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అవ్వగానే ఎయిర్పోర్ట్లో ఎవరిని కలిశాడు?
ఎయిర్పోర్ట్లో పక్క ఛాంబర్లో సమావేశం అవ్వాల్సిన అవసరం ఏంటి? పాలిమర్స్ ప్రతినిధులతో ఏం మంత్రాలు జరిగాయి? ఇప్పుడు ఈరోజు మాట్లాడుతూ నేను ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో 30 కోట్లు ఇచ్చానన్నాడు. కరెక్టే, నేను అనేది కూడా 30 కోట్లే. కానీ మరి ఆ 113 కోట్లు ఏమయ్యాయి? 143 కోట్లు వాళ్ళ దగ్గర వసూలు చేసి మీరు 30 కోట్లు ఇస్తారా? కనీసం హాస్పిటల్ అన్నా పెడితే 6 నెలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానన్నాడే, పెట్టారా? ఇప్పుడు తను ఇవాళ ఇంతకీ దాన్ని ఏదో ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన దీన్ని అంతా తరలిస్తా ఉన్నారు, అది తరలించడం అన్న జరిగిందా అక్కడ? అంటే అది 3 సిటీ సైజుగా మార్చుకుంటామని వాళ్ళు పెట్టుకున్న దీంట్లో అక్కడ అది తీసేయాలనేది ప్రధాన డిమాండ్ కదా. ఏది ఆ ఏరియాలో జనావాసాల్లో అది ఉండటానికి వీల్లేదనేది ప్రజలు రెబల్ అయిన పరిస్థితి. సరే, వాళ్ళు 3 సిటీ సైజులో పెట్టుకుంటామని వాళ్ళు వచ్చిన దీంట్లో అది మార్పులు చేర్పులు. వాళ్ళ అక్కడ ప్రధానమైన లోపం, ప్రభుత్వం తీసుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటి? హాస్పిటల్స్. ఎందుకంటే అవి రెడ్ లిస్ట్లో ఉన్న కంపెనీలు 200 ఉన్నప్పుడు, పారిశ్రామిక ప్రాంతాలు కదా అవన్నీ. పరవాడ సెజ్ కావచ్చు, అచ్యుతాపురం సెజ్ కావచ్చు, అక్కడ నుంచి కేజీహెచ్కి తీసుకువెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది? అక్కడే ఒక హాస్పిటల్ పెట్టాలి, ఎక్కడ? ఆ సెజ్లు ఉన్న ప్రాంతంలోనే. నెక్స్ట్ ఎల్జీ పాలిమర్స్ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏది? ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ తీసుకురావాలి. నువ్వు అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టకుండా ఋషికొండ ప్యాలెస్కి ఎంత పెట్టాడు? 500 కోట్ల రూపాయలు ఋషికొండ ప్యాలెస్ మీద పెట్టే బదులు అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంటే ఇవాళ ఈ సమస్య వచ్చేదా? మనం చూస్తున్నాం, అదంతా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. రాజకీయ నాయకులు ఇవన్నీ జనాలు మర్చిపోతారు అనుకుంటారా ఏంటి? మీడియా అలా లేదు కదా. ఇవాళ సోషల్ మీడియా నిన్ను వెంటాడుతోంది. నువ్వు ఈ రోజు అన్న మాట వెంటనే వాళ్ళు నిన్నటిది ఇవాళది కలిపి చూపిస్తున్నారు. అవును కదా. ఇవాళ శక్తివంతమైనటువంటి ప్రసార సాధనాలు ఉన్నప్పుడు ఇతను ఏంటంటే నేనేం చెబితే అది నమ్మే జనం ఉన్నారనుకుంటే, జనం ఎంత తెలివిగలాళ్ళో నిన్న ఎలక్షన్ తీర్పు ఇచ్చినా కూడా కళ్ళు తెరుచుకోకపోతే, ఇది ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకునే సందర్భం కాదు, సమయం కాదు. పోనీ జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా సలహాలు ఇస్తారా, ఇట్లా చేయాలని ఇట్లా చేయకూడదని? గతంలో కానీ ఇప్పుడు సలహాలు ఇచ్చే సాహసం కూడా చేస్తారు అనుకోం. సలహాలు ఇస్తే పాటించే వ్యక్తి కాదు, ఇచ్చినా తీసుకునే ఇది కాదు కదా. వాళ్ళ సలహాలు ఇంకొకళ్ళు ఇస్తే ఆయన తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తను చేసినటువంటి ఆ తప్పులకు రాష్ట్రం మూల్యం చెల్లిస్తారు. ప్రజలు మూల్యం చెల్లించారు. అక్కడికి వెళ్ళి ఆయన రెడ్ బుక్ గురించి మాట్లాడటం ఏంటన్నా? మీరు అన్నారు ఇది ఇందాక ఇంట్రడక్షన్లో, కళ్ళు తెరిస్తే రెడ్ బుక్, కళ్ళు మూస్తే రెడ్ బుక్. లోకేష్ లోకేష్ లోకేష్. ఇది పార్టీ నడిపే విధానం కాదు, క్యాడర్ని రక్షించుకునే విధానం కాదు. నిన్న చూశారు మీరు విజువల్స్, మార్నింగ్ చూసారా? ఏంటి, హాస్పిటల్లో మూవ్ అవుతున్నాడు, నవ్వుతాడు. అది ట్రాజడీ కదా. విషాదాన్ని పరామర్శ వెళ్ళి నవ్వటం అనేది అది ఏ సందేశం ఇస్తుంది? అక్కడ మీరు సెల్ఫీలు దిగుతారండి. వాళ్ళు అడగచ్చు, ఏది అక్కడ ఉన్నాళ్ళు, అదంతా ఎవరు? పేషెంట్స్, బర్న్స్ వార్డు కదా. ఇప్పుడు కాలిన గాయాలతో చికిత్స జరిగే వార్డులో సెల్ఫీలేంటి, ఆ నవ్వులేంటి? ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన అదేంటంటే లోపం, ఆ డిజైన్లోనే లోపం ఉంది. ఆ పీస్ డిజైన్ చేయటం భగవంతుడు సరిగ్గా డిజైన్ చేసినట్లేడు. ఇది కాదనమాట విధానం, ఇది కాదు పార్టీ నడిపే విధానం కాదు. విమర్శించండి, లోపాలను ఎంచండి. అంబులెన్సులు ఏం చేశారు, లేకపోతే ఇమ్మీడియట్గా మీరు హెలికాప్టర్లో ఎందుకు ఎయిర్ లిఫ్ట్ చేయలేదు? ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు ఎయిర్ లిఫ్ట్ చేయమని. కలెక్టర్ ఎన్నింటికి వచ్చారు, కృష్ణబాబు ఎన్నింటికి వచ్చారు, నేను ఇన్నింటికి వచ్చేసాను అనేసరికి జగన్ ఎన్నింటికి వచ్చాడు అనేది అక్కడ వస్తుంది. జగన్ ఇచ్చిన సహాయం ఏంటని వస్తుంది, జగన్ ఇచ్చిన హామీలు ఏంటనేది వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో చేయబోయే విమర్శలైనా ఇప్పటి తప్పుల్ని ఎంచటం వరకు ఓకే, వాటిని చక్కదిద్దుకోమని చెప్పటం వరకు ఓకే. కానీ నేనైతే అని మాత్రం అంటే ఇవన్నీ గుర్తొస్తాయి. అవును, కరెక్ట్.
ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ గురించి ఎందుకు ఎత్తటం, మ్మ్. అది చాలా ట్రాజడీ కదా, Right. అది ఘోర వైఫల్యం. నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ నువ్వే ఎత్తావు, ఆయన ఎత్తల పాపం. ఎవరు సిఎస్ గారు చక్కగా ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు. మ్మ్. సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ నేను వేసాను, సెల్ఫ్ కంప్లైన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే ఏం జరిగింది? సెల్ఫ్ కంప్లైన్స్ సర్టిఫికెట్లు మ్మ్. థర్డ్ పార్టీ ఎవల్యూషన్లో ఎంత వసూళ్లు జరిగాయి? మ్మ్. అదేదో అప్పుడే అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అంతే కదా. నిన్న సీఎం ఏమన్నారు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో 119 ఘటనల్లో 120 మంది చనిపోయారన్నారు. మ్మ్. 5 ఏళ్లలో 119 దుర్ఘటనల్లో 120 మంది చనిపోయింది. మరోవైపు కమిటీ రిపోర్ట్ ఉందంటున్నావు, సంస్కరణలు అంటున్నావు. ఇంప్లిమెంటేషన్ ఏది? అమలులో వైఫల్యం నువ్వు చేరిగి ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అది ప్రజల్లో బూమ్రాంగ్ అవుతున్నాయి, మిస్ఫైర్ అవుతాం. రైట్. చూద్దాం మరి ఏమన్నా మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. అంటే డిజైన్లోనే లోపం ఉంది, ఇంకా మనం చేసేది ఇంకా లేదు. చేసేది పీస్ డిజైన్లోనే లోపం ఉంది. రైట్ సార్, ధన్యవాదాలు.